3 నెలలు జైల్లో ఉండి విడుదలయ్యారు. ఇది మీ మీద ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకోవాలి చేసిన పని అంటారా? నో కమెంట్స్. సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పగలరా ప్లీజ్ సార్? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నమస్కారం అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఎలా ఉన్నారు రంగారెడ్డి? మీ జనవాహిని పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యా అన్నా? ఇందులో నాదే ఉందన్నా. మీరే అందరితో మాట్లాడి నన్ను జనరల్ సెక్రటరీని చేశారన్నా. సంతోషం. అంతా మీ దయ. ఇంటికి వచ్చుకోవాలి. ఏమయ్యా సాంబశివరావు ఎమ్మెల్యే, ఎలా ఉన్నావు? జైలుకు వస్తావు అనుకున్నాను, ఇక్కడ ఉన్నావు. మిమ్మల్ని చూడడానికి వచ్చానా? నేను 3 నెలలు జైల్లో ఉన్నానయ్యా. 3 నెలలు. నువ్వు ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. పార్టీ పనులు చాలా ఉన్నాయన్న. తెలుసు, నీ గురించి తెలీదా? కూర్చో అన్నా. కూర్చోవయ్యా. టిఫిన్ చేద్దాం. జైలు కూడా తిని తిని నోరు చవి చచ్చిపోయింది. అన్నా నాకొద్దన్నా. ఇడ్లీ వేడిగా ఉంది. సాంబార్ వేసుకో. చాలన్నా. తినవయ్యా, తిను తిను. నీకు నేనంటే చాలా అభిమానం అని పార్టీలో అందరూ అనుకుంటున్నారు కదూ? అవునన్నా. నేను జైల్లో ఉన్నాను, నాకెలా తెలుస్తుందిలే అనుకున్నావు కదూ? మన పార్టీ వాళ్ళు 5,000 మందిని కూడా కట్టుకొని రూలింగ్ పార్టీలో చేరిపోతాం అనుకున్నావా? మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? 15 సంవత్సరాల క్రితం గుడి ముందు చెప్పులకి టోకన్లు ఇచ్చే నీకు ఈ రోజు ఊటీలో 200 ఎకరాల స్థలం, సిటీలో షాపింగ్ కాంప్లెక్స్, పేరు, పదవి, ఇవన్నీ ఎవరిచ్చారు? ఈ నాగేందర్. ఇంకోసారి ఈ తప్పు ఎవరూ చేయకూడదు. సెలవురా. కమిషనర్, మన పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావుని ఎన్కౌంటర్ లో ఏదైనా పాత కేసు బయటకు లాగవయ్యా. అన్నా అన్నా వద్దన్నా, నన్ను క్షమించన్నా. ఇంకెప్పుడు మీ కల్లో కూడా ద్రోహం తలపెట్టినా. ఇంకెప్పుడు ఇలా చెయ్యవుగా? చేయనన్నా. కమిషనర్, వద్దులే. నాతో ఉన్నంత వరకే నీకు సేఫ్టీ. బయటికెళ్తే పో. సార్, నేను మీ వాళ్ళిద్దరూ అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు సార్. నా వాళ్ళని తెలుసుగా? తెలుసు సార్, సంతకం పెట్టించుకొని వదిలేస్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. నీకు నా మీద ఉన్న విశ్వాసం తెలుసు. పెట్టే. ఏంటయ్యా నీ గొడవ? నిన్నొచ్చాను, ఇవాళ రమ్మన్నారు, అందుకే. నాకు నీదొక్కటే కేసు అనుకుంటున్నావా? ఒక కమిషనరు, 6 పోలీస్ స్టేషన్లు, 7 ఇన్స్పెక్టర్లు, 14 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 32 మంది కానిస్టేబుల్స్, 14 ఏరియాలు, 150 కేసులతో తల తిరుగుతుంది. కూర్చో. చెప్పవయ్యా, నీ గొడవ ఏంటో చెప్పు. నా కూతురు పేరు శ్రావణి. 3 సంవత్సరాల క్రితం ఓ డబ్బున్న నరరూప రాక్షసుడు దాన్ని బాణభంగం చేసి చంపేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో మ్యాటర్ ఏంటో చెప్పు. వాడిని మీరే అరెస్ట్ చేశారు. ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అరెస్ట్ చేసిన 3వ రోజే జామీన్లో బయటకు వచ్చేశాడు. ఈ రోజు నా కూతురికి వాడికి ఏ సంబంధం లేదని విడుదల చేశారు. నా కూతురి ప్రాణాలు ఎలాగూ తిరిగినావు, దాని చావుకైనా న్యాయం జరగాలి. వాడు బాగా డబ్బులున్నవాడు, డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేశాడు. ఏదో పెద్ద కేసు పెట్టావుగా. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే కాంప్రమైజ్ చేయించి డబ్బులు ఇప్పించేవాడిగా. ఇప్పుడు వాడిని మనం ఏమీ పీకలేం. సార్, నాకు చాలా పనులున్నాయి. ఎందుకు రమ్మన్నారు? ఉండవయ్యా, సార్కి ఏవో అర్జెంట్ పనులున్నాయంట. ఎదుగో చూడు, సిటీలో ఉన్న 3 రౌడీల్ని ఎన్కౌంటర్ లో లేపేయమని కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్. ఇందులో నీ పేరు లేదని సంతోషించకు. ఇప్పుడు లేదు, వస్తుంది. అది చెప్పడానికి రమ్మన్నాను. ఇంకేమన్నా? వద్దు, ఇంతటితో ఆపే. సాక్ష్యాలు లేవనుకోకు, పుట్టిస్తాను. ఏదో 10 మంది మెంటలను చేర్చుకుని ఆశ్రమాన్ని నడిపినంత మాత్రాన నువ్వేం మహాత్ముడివి కావు. అక్కడ ఎవరికీ మెంటల్ లేదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలాగైనా వాడికి శిక్ష పడేలా చూడండి, లేదంటే నేను బతుకున్నంత కాలం న్యాయం కోసం. వెళ్ళి పోరాడు, పోగలిగే. వాడు ఏమన్నాడు రా? మెంటల్ అన్నాడు. ఎవరిని? మిమ్మల్ని. శ్రావణి, నీ చావుకు న్యాయం జరగాలమ్మా. అంతవరకు వాడిని వదిలిపెట్టండి. తీసుకెళ్తున్నారు.
నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంటి ఇది? ఏంటిది? నన్ను వదలండి. వీడేగా? అవును. 3 ఏళ్లుగా మీకు న్యాయం జరగలేదు. ఇంకా మీరు న్యాయం కోసం పోరాడక్కర్లేదు. ఇప్పుడు న్యాయం మీ చేతిలో ఉంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు నా కూతురు ఆత్మ శాంతిస్తుంది. న్యాయం చనిపోయినా ధర్మం బతికే ఉంది. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలవండి. నా పేరు బోస్. సార్ ఒక్కసారి బయటికి రండి సార్. టు శివశంకర ప్రసాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. తెరువు. వాడే చేస్తుంటే నాకు బాగా తెలుసు. వాడే. అరే బాబు, ఆ బోస్ నాకు పెట్టాడు రా బాంబు. చూడు డైరెక్ట్ గా చెప్తున్నాడు. మన డిపార్ట్మెంట్ వాడిని పీకలేదని చెప్తున్నాడు. వాడు వాడే చెప్తాను రాయ్. నేను బోస్ని. నీతో కొంచెం మాట్లాడాలి. రాయ్ చెప్పు. ఎక్కడ ఏ తప్పు జరిగినా అందుకు కారణం నేనేనని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీ స్టేషన్కు డెడ్ బాడీ వచ్చిందని విన్నాను. అందుకు నేనే కారణమని మీరు అనుకోకూడదనే ఒకే ఒక కారణంగానే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను. నేను అమాయకుడిని సార్. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు బాగా తెలుసు. చూడు, మహాత్ముట్లా నటిస్తూ మర్డర్లు చేసి సాక్ష్యాలు లేకుండా ఈజీగా తప్పించుకోగలనుకుంటే అది నీ తప్పు. యూనిఫామ్ తీసేస్తేనే నీకన్నా పెద్ద రౌడీని రా. నువ్వు నేను ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకున్నాను రా. ఇదేదో మన ఇద్దరి మధ్యన జరుగుతున్న పోటీ నువ్వు అనుకోవడం వల్లే నీ బ్రెయిన్ పనిచేయడం లేదు. తీసుకుంటున్న జీతానికి కొంచెమైనా సిన్సియర్గా పనిచేయాలి. ఎనీవే, హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. సీ యూ సూన్. బోసుల డ్రామా అనుకుంటాను. నాకు అలాగే అనిపిస్తుంది. మనకెందుకు డౌట్, బోస్నే అడిగేద్దాం. అలాగా? టపా కట్టాల్సిన కేసులన్నీ కుమ్మక్కై నా కూతురి జీవితంతో ఫుట్బాల్ ఆడుకునేటట్టున్నారే. ఏ ముసలమ్మలు, అంజలి బోసు లవర్సా కాదా అన్న విషయం తెలుసుకోవాలనేగా మీ అందరి తాపత్రయం. మీరేం వర్రీ కాకండి, ఆ మ్యాటర్ ఏంటో నేను ఓపెన్ చేస్తాను. ఎలా ఉంది? అలాగే కొంచెం జూమే. ఏంటి జూమా? నేను కూడా మల్టీమీడియా కోర్సు చదువుకున్నాను. ఇది ఒరిజినల్ కాదు, కంప్యూటర్ లో ఏదో గ్రాఫిక్ చేశారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారని నా ల్యాప్టాప్ పట్టుకున్నారు? కోప్పడకమ్మా, వీళ్ళందరూ అంజలికి బోసుకి అటాచ్మెంట్ ఉందా లేదన్న అనుమానంతో బయలుదేరారు. నేనే వాళ్ళని కూర్చోబెట్టి ల్యాప్టాప్ చూపిస్తున్నాను. బోస్ అంకుల్ని మొట్టమొదటిసారి ఎక్కడ చూసారు? అసీను కరెక్ట్ గా పెట్టింది లాకు. చెప్పు. అంతే కదా, చెప్తాను. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాను. అప్పుడు ఎవరో నన్నే చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఎవరు?